హలో హాయ్ అండి, అందరూ నమస్కారం. దిస్ గణేష్ గైస్. మనకు జీపోకి సంబంధించినటువంటి అప్డేట్ వీడియో నిన్న చేయడం అయితే జరిగింది. సో నిన్నటితో మనకు అప్లికేషన్స్ క్లోజ్ కావడం జరిగిందండి. సో దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీకు రేపు వీడియో చేస్తానని చెప్పాను. అయితే మనకు నిన్న క్లోజ్ అయినటువంటి అప్లికేషన్స్కు టోటల్గా ఎన్ని రావడం జరిగింది, బిల్లింగ్ అంటే సర్వీస్ పర్సన్స్ పెట్టుకున్నటువంటి అప్లికేషన్స్ ఎన్ని, వాళ్ళకి ఎగ్జామ్ మనకు మే 10th రోజు కండక్ట్ చేయబోతున్నారని ఒక లీక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇంకా చాలా మంది నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే డైలమాలో ఉన్నారు. ఇదేదో హైక్ నడుస్తుంది అని చెప్పేసి 100%గా జీపీఓ నోటిఫికేషన్ వస్తుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా జీపీఓ నోటిఫికేషన్ 100% అయితే అవుట్ కాబోతుంది. అండ్ ఎంత వేకెన్సీస్తో అవుట్ కాబోతుంది, అసలు డిస్ట్రిక్ట్ వైజ్గా ఎంతమంది అప్లై విల్లింగ్ లెటర్స్ ఇచ్చారు, అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్కి ఎంత అవకాశం అయితే ఉంది, అండ్ ఈ డిస్ట్రిక్ట్ వైజ్గా ఇంకా ఎన్ని వేకెన్సీస్తోని మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ రాబోతుంది, ఇవన్నీ కూడా నేను చాలా కులంకుషంగా మీకు ఫర్దర్ అన్ని వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను. అండ్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా లేటెస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్స్ ఏవి ఉన్నా మీకు ఇన్ షార్ట్గా నేను టెలిగ్రామ్లో పెడతాను, కాబట్టి ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అయితే మనకు జీపీఓ నోటిఫికేషన్ సంబంధించి కూడా అయితే ఇందులో మనకు ఇవన్నీ కూడా మీకు ఇక్కడ రాసినందుకు కూడా డిస్ట్రిక్ట్ వైజ్గా వాళ్ళు విల్లింగ్ లెటర్స్ సర్వీస్ పర్సన్స్ ఇచ్చినటువంటి విల్లింగ్ లెటర్స్ యొక్క అప్లికేషన్స్ నెంబరింగ్ అనేది అయితే మనకు టోటల్గా మనకు 6,196 మంది విల్లింగ్ లెటర్ ఇవ్వడం జరిగింది. మీరు యాజ్ అన్ ఈ రోజు న్యూస్ పేపర్ చూసుకున్న ఎక్కడో ఒక దగ్గర 100% అయితే కవర్ అవుతుందండి. అయితే ఇక్కడ మీకు ఇందులో కూడా నేను చూడండి మీకు మొత్తం షార్ట్ లిస్ట్ చేస్తాండి. రెవెన్యూ విలేజెస్ ప్రకారంగా మనకు మొత్తం 33 జిల్లాలకు సంబంధించి రెవెన్యూ విలేజెస్ ప్రకారంగా ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి విల్లింగ్ లెటర్స్ని బేస్ చేసుకొని ఇంకా వేకెన్సీ 100%గా ఉన్నటువంటి వేకెన్సీస్తోని నేను ఈ లిస్ట్ అవుట్ కూడా చేయడం జరిగింది. ఇది కూడా నేను టెలిగ్రామ్లో మీకు అప్డేట్ చేస్తాను. అయితే గైస్ ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కటి తీసుకొని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ కామారెడ్డి ఉంది. కామారెడ్డిలో 473 మెంబర్స్ మనకు అక్కడ మనకు అప్లై చేసుకోవడం అయితే జరిగింది. బట్ ఇదే కామారెడ్డిలో మనకు ఉన్నటువంటి ఇది రెవెన్యూ విలేజెస్ 474 అంటే ఒక్కటి మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వేకెన్సీ ఉన్నట్ల. సో అలా కాదు, ఎందుకంటే ఇక్కడ 473లో విల్లింగ్ ఇచ్చుకున్నప్పటికీ కూడా 100%గా వీళ్ళతోనే మనకు ఫిల్ చేస్తారని సర్దుబాటు చేస్తారని లేదు. ఎందుకంటే వీళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. అందులో మనకి ఎంతమందికి మనకి ఎగ్జామ్ పాస్ అయ్యి ఎంతమంది దానిలో మళ్ళీ డిస్క్వాలిఫై అయిపోతారో తెలీదు. సో కాబట్టి ఇక్కడ వేకెన్సీస్ అనేది ఏర్పడతాయి. సో అందుకనే మీకు అప్రాక్సిమేట్లీ సో మనకి ఇక్కడ వేకెన్సీస్ ఇక్కడ ఒకటే వేకెన్సీస్ ఉంది కదా మా రెవెన్యూ విలేజ్ ప్రకారంగా చూసుకుంటే కామారెడ్డి డిస్టిక్లో అని మీరు డిసప్పాయింట్ కావాల్సిన పని లేదు. అలాగని కొన్ని దగ్గర చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసినటువంటి హైయెస్ట్ ఎంత అంటే మనకు వికారాబాద్లో ఉంది 373 డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వేకెన్సీస్ ఉన్నటువంటి విషయం. అయితే మరి అక్కడ ఎక్కువ నోటిఫికేషన్ వస్తుందంటే చెప్పలేము. సో విషయం ఏంటంటే ఇక్కడ మనకు వీళ్ళు ఎగ్జామ్ రాయాలి, అందులో క్వాలిఫై అవ్వాలి, అప్పుడు ఇంకా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా మనకు వేకెన్సీస్తో ఇంకా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. బట్ ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఈ లెక్క ఏదైతే ఉందో 4,758 అనేది ఇప్పటికీ ఉన్నటువంటి ఈ మెంబర్స్ను డైరెక్ట్గా ఫిల్ చేసి సర్దుబాటు చేసుకున్నా కానీ ఎవరిని డిస్క్వాలిఫై చేయకుండా సర్దుబాటు చేసుకున్నా 4,758 అప్రాక్సిమేట్లీ మనకు 4,700 నుంచి 5,000 నోటిఫికేషన్ మాత్రం 100%గా జీపీఓ డైరెక్ట్ రిక్రూట్మెంట్ రాబోతుంది. అయితే ఇక్కడ విషయం చూడండి. సో మనకు కామారెడ్డిలో 473, నిజామాబాద్లో 404, రంగారెడ్డి 395, సంగారెడ్డి 338, ఖమ్మంలో 325, మనకు నల్గొండ 299, వరంగల్లో 237, అండ్ సూర్యాపేటలో 235, భద్రాద్రి 218, కరీంనగర్ 209, సిద్దిపేట 286, వికారాబాద్ 183, అండ్ మహబూబ్ నగర్ 180, యాదాద్రి 180, మంచిర్యాల 178, సో జగిత్యాల 172, మహబూబాబాద్ 172, నాగర్ కర్నూలు 153, హన్మకొండ 142, జయశంకర్ 139, నారాయణపేట 138, నిర్మల్ 138, మెదక్ 136, వనపర్తి 118, పెద్దపల్లి 117, ఆదిలాబాద్ 109, జనగాం 109, గద్వాల్ 101, మేడ్చల్ 99, ఆసిఫాబాద్ 88, అండ్ ములుగు 78, రాజన్న 78, హైదరాబాద్ 78. సో ఇక్కడ మనకు ఇవి మనకు నెంబరింగ్ అంటే విల్లింగ్ అప్లికేషన్స్ ఎక్కువ సంఖ్య నుంచి తక్కువ సంఖ్యకు ఆర్డర్ వైజ్గా పెట్టడం జరిగింది. సో ఈ ప్రకారంగా రాశాను. అయితే ఇందులో మనకు రెవెన్యూ విలేజెస్ ప్రకారంగా చూసుకున్నా కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. సో మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ మీకు చెప్పినట్లుగా ఎగ్జాక్ట్గా 4,700 నుంచి 5,000 మధ్యలో ఎగ్జాక్ట్ ఫిగర్తోని మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అవకాశం అయితే దొరుకుతుంది. ఇప్పటికీ కూడా మీరు డౌట్లో పడాల్సిన పని లేదు. డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా జీపీఓ నోటిఫికేషన్కు పుస్తకాల ముందలేసుకోండి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి.
సో మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కావాలంటే మాత్రం మన కనెక్టింగ్ నిష్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. మీకు దగ్గర ఒక తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీకు 2000 వీడియోస్తోని కంప్లీట్ సిలబస్తో సహా ఇంక్లూడింగ్ నేను మన యాప్లో భూభారతి చట్టం కూడా పెట్టడం జరిగింది. సో మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంగా అఫీషియల్కి సంబంధించినటువంటి అంటే ఒక పీడిఎఫ్ ఫార్మాట్ అందరు చెప్తా ఉన్నారు కదా, ఆ ఫార్మాట్తో పాటుగా మీకు అఫీషియల్గా రాజ్యపత్రం, తెలంగాణ స్టేట్కి సంబంధించిన రాజ్యపత్రం ఏదైతే టైటిల్ యాక్ట్ సంబంధించి ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి ఏదైతే ఉందో ఈ భూభారతి చట్టానికి సంబంధించి అఫీషియల్గా కూడా పెట్టడం జరిగింది. జనవరిలో వచ్చినటువంటిది కూడా పెట్టడం జరిగింది. సో కాబట్టి ఖచ్చితంగా మీరు 699 దెన్ 1 year పాటు సో మనకు ఆ కోర్స్ కూడా అవైలబుల్ ఉంది. మీకు ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్ అయితే ఇప్పటికీ చూసుకున్నా కానీ మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకనొక స్టేజ్లో మొన్నటి వరకు ఏమైంది గవర్నమెంట్, సో ఒకవేళ వీళ్ళు ఇదే జీవో నెంబర్ 129 ప్రకారంగా ఒకవేళ వీళ్ళు ఇదే ఆర్గ్యూ చేస్తే వీళ్ళందరినీ క్యాన్సల్ చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వెళ్ళిపోదామని ఆ కాన్సెప్ట్ ఉంది. అంటే అట్లా చూసుకున్న మనకు అవకాశం ఉంది. ఇట్లా చూసుకున్న మనకు దగ్గర 4700 నుంచి 5000 మధ్యలో వేకెన్సీస్ ఉన్నటువంటి అవకాశం ఉంది. సో ఎటు తీసుకున్నా మనకు జాబ్ ఆస్పిరెంట్స్కి 100%గా మనకు నోటిఫికేషన్ జీపీఓ అనేది పక్క దిగుద్ది. సో కాబట్టి ప్రిపరేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఇప్పటికీ మీకు 90% క్లారిటీ అయితే వచ్చేసిందండి. మనము చదవాలి, జీపీఓ నోటిఫికేషన్ వస్తుంది నిరుద్యోగులకు అనే విషయము నీకు అర్థం కావాలి, నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. సో నేను ఈ గొంతు చించుకొని చెప్పేది ఎందుకంటే పక్కగా నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మీది సర్వీసుడు వాళ్ళకే ఇంకెవడో ఏదో చెప్తే అది నమ్మేసి అది మనకు కాదంట, వేరే వాళ్ళకి ఎవనుకోనంట అని అన్నావు అనుకో, నువ్వు ఆనే ఉంటావు. కాబట్టి అవన్నీ వదిలేసాయి. మనకు డిగ్రీ క్వాలిఫికేషన్తో జీపీఓ వస్తుంది. అది 4700 వస్తేనేమో ఓకే, వచ్చింది ఎంతో కొంత అనుకుందాము. లేదా అదే మొత్తం డైరెక్ట్ 10,954 పోస్టులు మనకే వస్తే ఇది ఇంకా హ్యాపీ అనుకొని చదువుదాం. మొత్తానికైతే చదువుదాం. ఎందుకంటే 2018 నోటిఫికేషన్ విఆర్ఓ నోటిఫికేషన్ జస్ట్ 700 వేకెన్సీస్తో వచ్చిందండి. జస్ట్ 700 వేకెన్సీస్ అంటే అప్పుడు నేను రాసిన టైంలో మనకు జీపీఓ ఇదే విఆర్ఓ నోటిఫికేషన్ దగ్గర 10 లక్షల మంది అప్లై చేసినారు 700కే. సో కాబట్టి ఇప్పుడు కూడా ఇది కూడా నా దృష్టిలో ఇది హ్యూజ్ నోటిఫికేషన్. చాలా అంటే చాలా, ఇదే 5000 అయినప్పటికీ కూడా నేనైతే పెద్ద నోటిఫికేషన్ అనే ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే విఆర్ఓ ఉన్నటువంటి ఏదైతే జీపీఓ ఉందో అది మన ఓన్ డిస్టిక్లో ఉంటుంది, మన డిస్టిక్లోనే ఉంటుంది. మనకు ఏదో ఒక విలేజ్లో మనకు సర్వీస్ ఉంటుంది, మంచి గౌరవప్రదమైనటువంటి జాబు. సో మనకు ఎప్పుడు జనాల మధ్య టచ్లో ఉంటాము. చాలా మంచి జాబు. దీని శాలరీస్ ఏంది, దీని ప్రొఫైల్స్ ఏంది అలా కూడా నేను ఫర్దర్ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా మీకు డిస్ట్రిక్ట్ వైజ్ మనకి ఎన్ని వేకెన్సీస్తోని అవకాశం ఉంది నోటిఫికేషన్ రావడానికి అనేది కూడా నేను ఫర్దర్ వీడియో చేస్తాను. సో దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఖచ్చితంగా మీరు కనెక్టింగ్ నిష్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్లే స్టోర్లో ఉంది. 699 1 year పాటు మన క్లాసెస్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏదైనా ఇంక్లూడింగ్ సిలబస్లో చేంజెస్ వచ్చినా కానీ మీకు నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఓకేనా? సో ఎవ్రీథింగ్ ఉంది, టోటల్ కంటెంట్ ఉంది తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో. సో ఇదండి. థ్యాంక్ యూ. జై హింద్.